అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి మనం మరిచి అరుపు. కంచం నిండా ఇష్టమైన కూర, వేడివేడి అన్నం. మనం టీవీ చూస్తూ తినేస్తాం. కానీ ఎప్పుడైనా గమనించారా, ఆ వంటగదిలో ఖాళీ గిన్నెల వైపు చూస్తూ అమ్మ నిల్చొని ఉంటుంది. మనం అడిగితే, నువ్వు తిను నాన్న, నాకు ఇప్పుడే ఆకలిగా లేదు, కాసేపు ఆగి తింటాలే అంటుంది. నిజానికి ఆమెకి ఆకలి లేక కాదు, గిన్నెలో అన్నం మనకే సరిపోతుందని, తను తింటే మనకి ఎక్కడ తక్కువ అవుతుందో అని. మన కడుపు నిండడం కోసం తన కడుపు మార్చుకునే ఏకైక జీవి ఈ ప్రపంచంలో అమ్మ మాత్రమే. అంతేకాదు, నాన్న దగ్గర డబ్బులు అడగడానికి భయపడి మనం మౌనంగా ఉన్నప్పుడు వంటింట్లో పోపుల డబ్బాలోనో బియ్యం డబ్బాలోనో దాచిన చిల్లర తీసి మన చేతిలో పెడుతుంది అమ్మ. ఆ 10-20 రూపాయలే చిన్నప్పుడు మనకు లక్షలతో సమానం. మన అవసరాల కోసం రూపాయి కూడా పెట్టి ఆమె తన కోసం మాత్రం 10 ఏళ్ల క్రితం కొన్న చీరనే రంగు వెలిసిపోయిన ఇష్టంగా కట్టుకుంటుంది. మనకి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా తడిగుడ్డ వేసి చూసుకుంటుంది. కానీ అమ్మకి ఒంట్లో బాగోలేకపోయినా, జ్వరంతో వణుకుతున్నా మళ్ళీ పొద్దున్నే లేచి మన బాక్సుల కోసం వంటగదిలో గరిటె తిప్పుతూనే ఉంటుంది. వంట చేసేటప్పుడు నూనె చిల్లి చేతులు కాలినా, కూరగాయలు కోస్తూ వేలు తెగినా అబ్బాని గట్టిగా అరవదు కూడా. ఎందుకంటే ఆ శబ్దం విని మనం కంగారు పడతామేమో అని. కొంగుతో రక్తాన్ని తుడుచుకొని మళ్ళీ పనిలో పడిపోతుంది. దేవుడు అందరి దగ్గరికి రాలేక అమ్మను సృష్టించాడు అంటారు. అది నిజమే. గుడిలో దేవుడికి నైవేద్యం పెడితే వరాలు ఇస్తాడేమో తెలియదు, కానీ ఇంట్లో అమ్మకి ప్రేమగా ఒక ముద్ద తినిపిస్తే తన ప్రాణాన్ని సైతం మనకి ఇచ్చేస్తుంది. అమ్మ ప్రేమ ఒక నీడ లాంటిది. ఎండ తగలకుండా మనల్ని కాపాడుతుంది. కానీ తను మాత్రం ఎండలోనే నడుస్తుంది. ఈరోజు మీరు గొప్ప పొజిషన్లో ఉండి ఉండొచ్చు, కానీ అమ్మ తన ఆకలిని దాచుకొని తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మిమ్మల్ని పెంచిన అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అమ్మ మీకు గుర్తొస్తే గర్వంగా లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన వినయ్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.